నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నా నిద్రలో నడిచే వ్యాధితో బాధపడుతున్నారా? ఆయనకేమి బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఆయనకి పట్టట్లేదా, తెలియట్లేదా, లేకపోతే ఆయన నిద్రపోతున్నప్పుడు జరుగుతున్నాయా? ఎందుకంటే ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్ మీద ఇజ్రాయెల్ స్ట్రైక్ అదేమీ యాదృచ్ఛికంగాను యథాలాపంగాను కాకతాళీయంగాను జరిగిందైతే కాదు. ఏ చిన్నపిల్లాడికి ఆ విషయం చెప్తారు. సో ఇరాన్ అనే నెపాన్ని చూపించి ఆయన చేసిన దాడి, అంటే ఇరాన్ వాస్తవంగా ఖతార్ మీద దాడి చేసింది, ఆయన ఇరాన్ మీద దాడి చేయడం అనేది, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్ మీద దాడి చేయడం అనేది ఇరాన్ని రెచ్చగొట్టింది. పర్యవసానం ఏంటి? ఇరాన్ ఖతార్ మీద దాడి చేసింది. పర్పస్ ఎవరికి సర్వ్ అయింది? నెతన్యాహుకు సర్వ్ అయింది. విషయం తెలియంది ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కి. సరే, చాలా ట్రికీగా ఉంది మొత్తం అంశాలు. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రేక్షకుడికి తెలుస్తుంది, కానీ లోపల స్క్రీన్ మీద ఉండే యాక్టర్కి తెలియదు. అట్లా స్క్రీన్ మీద, ఈ వార్ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్ డొనాల్డ్ ట్రంప్కి అసలు విషయం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే కొచెట్ల గారు. నమస్కారం. చూశారు కదా, అంటే అది మూవీ చూడగానే ఎవరికైనా అర్థమైపోద్ది ఇది పర్పస్ఫుల్గా నెతన్యాహు ఆడిన గేమ్. మొత్తం ఆయన టేక్ ఓవర్ చేసాడేమో వార్ అనిపిస్తుంది. ఏమంటారు సార్? కరెక్టే. ఇప్పుడు నేను ఇవాళ వచ్చిన ఒక గ్రాఫిక్ చూస్తున్నాను ఒక న్యూస్ పేపర్లో. దాంట్లో చాలా క్లియర్గా రాశారు ఈ ఫీల్డ్ని సౌత్ పార్స్ అని చెప్పి ఫీల్డ్. ఇది ముందు మనం దీని జాగ్రఫీ అర్థం చేసుకోవాలి. మీరు పర్షియన్ గల్ఫ్, మన చాలా రోజుల నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని మాట్లాడుతాం. దాన్ని యాక్చువల్లీ పర్షియన్ గల్ఫ్ అంటారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మొత్తం వస్తేప్పుడు ఖతార్ వైపు వచ్చినప్పుడు, ఖతార్ ఎదురుగా ఇరాన్ ఉంది. ఖతార్ చాలా చిన్న నేషన్, చాలా చిన్న, 4 లక్షలు వాళ్ళ పాపులేషన్ 4 లక్షలు. మన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఉన్నారు అక్కడ. దాని అవతల ఇరాన్ ఉన్నారు. సో వీళ్ళు నడిమిట్లో ఉన్న ఫీల్డ్లోనే 1980లో ఈ గ్యాస్ ఫీల్డ్ ఫస్ట్ టైం ప్రాస్పెక్ట్ చేశారు. ఒక ఫీల్డ్ ఇట్లా ఉందని తెలిసింది. ఇప్పుడు దాకా ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ లేకుండే అక్కడ. సో వీళ్ళ ఇద్దరు నడిమిట్లో కొన్ని ఘర్షణలు జరిగినాయి, ఎస్పెషలీ ఇరాక్ వార్ జరిగినప్పుడు. ఆ టైంలో దాని తర్వాతనే ఈ ఫీల్డ్ని వీళ్ళు డ్రిల్ చేయడం మొదలుపెట్టారు, ప్రాస్పెక్ట్ చేయడం అంటారు దాన్ని. 80sలో, 1980లో అక్కడ ఉన్న కెపాసిటీ చూస్తే మీకు లోకంలో అన్నిటికంటే పెద్ద గ్యాస్ ఫీల్డ్ అది. దాని కెపాసిటీ ఆల్మోస్ట్ 1800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్. 1800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్. మీరు వెనిజువేలాలో నెక్స్ట్ 800 సంవత్సరాల దాకా ఆయిల్ ఉంటుంది చెప్తా, అదే ఇక్కడ గ్యాస్ ఉంది వీళ్ళ దగ్గర. ఇక్కడ కూడా అదే 500 to 600 years వచ్చేది గ్యాస్, ఈజీగా వస్తుంది. సో వీళ్ళ నడిమిట్లో ఉన్నది అనమాట. సో దీంట్లో చాలా మటుకు ఈ గ్యాస్ ఫీల్డ్ ఏరియా చూస్తే మీరు, ఇట్స్ అరౌండ్ 9700 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఈ గ్యాస్ ఫీల్డ్ సౌత్ పార్స్ అంటారు దాన్ని. ఈ సౌత్ పార్స్ దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జరిగే గొడవ అంతా దాని గురించే కదా. ఇరాన్లో టెరిటోరియల్ వాటర్స్లో ఎంత ఉంది, వాళ్ళ వైపు ఎంత ఉందని మనం చూడాల్సిందనమాట. ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ పర్టికులర్ గ్యాస్ ఫీల్డ్ని వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. నీళ్ళు గీత గీయలేం కదా, మీ వైపు ఎంత మా వైపు ఎంత అని తెలియదు. సో వీళ్ళేం చేశారంటే జాగ్రఫికలీ ఐడెంటిఫై చేసుకున్నారు. ఇరానియన్ టెరిటోరియల్ వాటర్స్ దాకా ఉన్నది వాళ్ళ గ్యాస్ ఫీల్డ్, ఖతార్ టెరిటోరియల్ వాటర్స్ ఉన్నది దాకా వాళ్ళ గ్యాస్ ఫీల్డ్. దాన్ని అడ్మిట్ నుంచి షిప్పులు పోతున్నాయి, అది ఇంకోటి, కానీ వీళ్ళు డివైడ్ చేసుకున్నారు అన్నమాట. సో దానికే ఆల్మోస్ట్ మనం మాట్లాడుతున్న డిస్టెన్స్ బట్టి చూస్తే 9700 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ గ్యాస్ ఫీల్డ్ ఉందన్నమాట. దాంట్లో సౌత్ పార్స్ విచ్ ఇస్ ఇరాన్ వైపు ఉన్నది 3700 స్క్వేర్ కిలోమీటర్స్, అది వాళ్ళ వైపు ఉందన్నమాట. ఇటువైపు నార్త్ డోమ్ అంటాం, అది ఖతారీ టెరిటోరియల్ వాటర్స్లో ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 6000 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పలేము ఇరాన్ది, కానీ అట్లీస్ట్ ఒక 90% ఎక్కువ, 50 to 60% ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ పరిస్థితుల్లో ఇక్కడ డ్రిల్ చేస్తున్న గ్యాసు మీరు సీ బెడ్కి వెళ్ళేటప్పుడు వాటర్ డెప్త్ 65 మీటర్లు ఉన్నాయి, అంటే మల్టిప్లైడ్ బై 3.3 అని పెట్టుకోండి. ఎక్కువ లేదు, షాలో ఉంది. కానీ దాని నుంచి 3000 మీటర్లు కింద గ్యాస్ ఫీల్డ్, అంటే మీరు డ్రిల్ చేసుకుంటే 3000 మీటర్ల కిందకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఫీల్డ్స్ ఉంటుంది. మనం బోర్వెల్ ఎట్లా డ్రిల్ చేస్తాం చూడండి, అట్లనే మన దగ్గర 1200 ఫీట్ల దాకా హైదరాబాద్లో డ్రిల్ చేస్తారు. అప్పుడప్పుడు జోక్ కొడుతుంటారు చూడండి, ఎక్కువ డ్రిల్ చేస్తే మళ్ళీ ఏదైనా పెట్రోల్ డీజిల్ వచ్చేస్తుంది, క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి.
ఆ పరిస్థితులు అనమాట. ఈ డ్రిల్లింగ్లోనే వీళ్ళు ఇద్దరు పీస్ఫుల్గా నడిపించుకున్నారు, ప్రాబ్లం లేకుండా. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు నడుస్తుండే వీళ్ళు ఇద్దరు నడిపించు. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు వీళ్ళు ఒక అగ్రిమెంట్కి రావడం అనేది అదే పెద్ద ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకటి షియా, ఒకటి సున్నీ, ఒకటి చాలా పెద్ద దేశం, ఒకటి చిన్న దేశం. ఖతార్ దగ్గర అంత పెద్ద ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఆర్మీ ఉంది. వాళ్ళు 2-3 యుద్ధాలు వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఖతార్కి ఏం లేదు. సో ఖతార్కి ఏమైందంటే సడన్గా డబ్బులు వచ్చేసినాయి, చాలా విపరీతమైన డబ్బులు వచ్చేసినాయి ఈ గ్యాస్తోనే. ఇరాన్కి అది నచ్చలేదు. ఖతార్కి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గ్యాస్ది 80% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, చిన్న దేశం. ఓకే, దాంట్లో ఏం చేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. సో పర్ డే ఖతార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది 18.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ పర్ డే. ఒక క్యాల్కులేషన్ అదనమాట. అది ఆల్మోస్ట్ ఖతార్ది 80% గవర్నమెంట్ రెవెన్యూస్ దాని నుంచి వస్తుంది. 80% ఖతార్ రెవెన్యూస్ ఈ గ్యాస్ ఫీల్డ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇరాన్ కొట్టినప్పుడు దాంతో డ్యామేజ్ ఎంత జరిగిందనేది. ఇరానియన్ సైడ్లో అదే టైంలో వీళ్ళు 18.5 అంటే ఇరాన్ ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ 2 బిలియన్స్ పర్ డే. 18.5 వాళ్ళది 2 బిలియన్. దానికి కారణాలు ఉన్నాయి, వెరీ నెగ్లిజిబుల్ అంతా పోలిస్తే. అందుకే వెనుజువేలా లాగా ఇరాన్ని కూడా యుఎస్ వైపు నుంచి శాంక్షన్ పెట్టిన తర్వాత వీళ్ళకి డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ లేదు వీళ్ళ దగ్గర. మీరు డ్రిల్ చేసి గ్యాస్ బయటికి తీయాలంటే మీ దగ్గర ఎక్విప్మెంట్ చేయడానికి లేదు. దాని తర్వాత దాన్ని ట్రాన్స్మిట్ చేసి రిఫైనరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది, స్టోరేజ్ పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఇరాన్ దగ్గర ఫెసిలిటీ లేదు. మన ఖర్గ్ ఐలాండ్ గురించి మాట్లాడుతుంటే అక్కడ చాలా మటుకు ఆయిల్ ఉంచుకుంటారు ఇరాన్, కానీ గ్యాస్ ఉంచుకోవడానికి ఎక్కువ రోజులు మీరు గ్యాస్ ఉంచుకోలేరు. ఇక్కడ పంప్ చేస్తూనే ఉండాలన్నమాట ఈ షిప్స్కి. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ వాళ్ళ వైపు ఉన్న ఈ ప్రొడ్యూస్ చేస్తున్న 2 బిలియన్ క్యూబిక్ ఫీట్ నుంచి ఆల్మోస్ట్ 60 నుంచి 70% దాకా వాళ్ళ డొమెస్టిక్ యూస్కి వాడుకుంటారు, స్పెషలీ వాళ్ళ పవర్ ప్లాంట్స్ నడిపించడానికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక డైకాటమీ అని చెప్తాం ఇంగ్లీష్లో. ఇది యుఎస్ మీకు గుర్తుంటుంది, యుఎస్ ఇజ్రాయెల్ కలిసి మన ఖర్గ్ ఐలాండ్లో యుఎస్ వెళ్ళి కొట్టారు. ఖర్గ్ ఐలాండ్ని కొట్టినప్పుడు వాళ్ళ అక్కడ రన్వేని కొట్టారు, పక్కన కొన్ని ఆర్మీ బేసెస్ని కొట్టారు ఐలాండ్ మీద. కానీ వాళ్ళ పెట్రోలియం రిజర్వ్స్ని టచ్ చేయలేదు. ఇటువైపు ఇజ్రాయెల్ ఇప్పుడు కొట్టినప్పుడు సౌత్ పార్ట్స్లో వాళ్ళు కొట్టింది వాళ్ళ రిఫైనరీని డైరెక్ట్ ఈ డ్రిల్లింగ్ దాని నుంచి వచ్చే రిఫైనరీని కొట్టారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ సప్లై ఆపేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్యాస్ లేదు. ఆయిల్ ఉంది, గ్యాస్ లేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ప్రాబ్లం. సో రేపు పవర్ లేకపోతే క్యూబా లాగా అయిపోతుంది. క్యూబాలో ఏం జరుగుతుంది, యూఎస్ ఇదే గేమ్ ఆడారు. అక్కడ ఆయిల్ మొత్తం కట్ ఆఫ్ చేసినప్పుడు క్యూబా ఆయిల్ మీద అంటే క్రూడ్ ఆయిల్ మీద నడిపిస్తారు. ఇది వాళ్ళ డీజిల్తో నడిపించిన ప్లాంట్స్ ఉంటుంది, పవర్ ప్లాంట్స్. అది ఏం పనిచేయట్లేదు. సో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు కరెంట్ లేకుండా పోయింది, వారం కరెంట్ లేదు అక్కడ. జీవితం ఎట్లా నడుస్తుంది. సో ఇరాన్ మీద తీసుకురావాల్సిన స్ట్రాటజీ ఇదే. ఎందుకంటే ఆయిల్ వాళ్ళు అమ్ముకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. చైనా ఇప్పుడు ఆలోచించే, మనం ఇంత పెద్ద స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అన్నాం. 90 ఇరానియన్ షిప్స్ పోయినాయి ఆ రీజన్ నుంచి లాస్ట్ 2 వీక్స్లో. 90. 28 జరిగింది కదా, ఇవాళ మనం ఉన్న డేట్కి చూడండి, మీకు 21 రోజులండి వాళ్ళకి. ఇవాళ 21 రోజు. 21 రోజుల్లో 70 ఇరాన్ ట్యాంకర్లు, ఇరాన్ దగ్గర నుంచి ఫిల్ చేసిన ట్యాంకర్లు. అది ఏది ఫ్లాగ్ కింద పోతుందో తెలియదు. ఇంక్లూడింగ్ ఒక పాకిస్తానీ వాడు కూడా ఫ్లాగ్ పెట్టుకున్నాంట. వాడికి షిప్ లేదు, ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ ఫ్లాగ్. ఎనీవే, సో ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటారు, కానీ వాళ్ళు పవర్ ప్లాంట్ ఎలా నడిపిస్తారు, వాళ్ళ పవర్ ప్లాంట్స్ అంతా గ్యాస్ మీద నడుస్తుంది చాలా మటుకు. అక్కడెక్కడ ఉన్న వెరీ ట్రికీ కదండి ఇది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బొగ్గు లేదు మనలాంటి. న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, థర్మల్ లేదు వాళ్ళ దగ్గర, నీళ్ళే లేవు కదా అరబ్ కంట్రీస్లో. థర్మల్ పవర్ ప్లాంట్ మన దగ్గర శ్రీశైలం, నాగార్జున సాగర్, బాక్రా నంగల్, సర్దార్ సరోవర్ అట్లాంటి ప్లాంట్స్ లేవు వాళ్ళ దగ్గర పెద్దది. సో నీళ్ళు ఏం చేసుకుంటారు, ఇడికి కేరళలో ఉన్నట్ల. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఐదర్ గ్యాస్ ఆర్ ఆయిల్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ కోసం. ఇప్పుడు గ్యాస్ని కొట్టేశారు. దీనిది ఇమ్మీడియట్ రియాక్షన్ ఏముంటుందంటే, ఇప్పుడు ఖతారీ ఫారిన్ మినిస్ట్రీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఖతార్ ఎనర్జీ వాళ్ళు ఇష్యూ చేశారు ఒక స్టేట్మెంట్, అండ్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఖతార్ వాళ్ళు చేసిన ఇది, ఎందుకంటే వీళ్ళు ఖతార్ అంటున్నారు మా వైపు మీరు ఇరాన్ మా మీద దాడి చేశారు, మేమేం చేశామని. ఇరాన్ ఏమంటున్నారంటే ఆబ్వియస్లీ మేము
ఇజ్రాయెల్ వచ్చి కొట్టారు, అప్పుడు మేము మిమ్మల్ని కొట్టాము. అంతే, ఆలోచించండి. సో ఖతార్ ఎనర్జీ స్టేట్మెంట్ ఇది, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ అటాక్ ఆన్ రాస్ లఫాన్ అనేది వీరి ఇండస్ట్రియల్ సిటీ, అక్కడే ఇది రీఫైన్ అవుతుంది అంత గ్యాస్ అంతా. సో ఆఫ్ షోర్ నుంచి ఆన్ షోర్కి తెచ్చుకుంటారు ఇది. ఓకే, ఆన్ 18th March 2026 అంటే 2 రోజుల ముందు డ్యామేజ్ టు ద పర్ల్ GTL గ్యాస్ టు లిక్విడ్ చేస్తున్న ఫెసిలిటీని కొట్టారు. ఈ గ్యాస్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNG. ఓకే, అదని కొట్టారు వీళ్ళు. ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ 19th March several liquefied natural gas LNG facilities were subject to missile attacks and causing sizable fires. ఇప్పుడు దీని తర్వాత వచ్చిన అన్అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇదంతా రిస్టోర్ చేయాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. చెప్పారు నిన్న స్టేట్మెంట్, కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఇది రెడీమేడ్గా మీద రిఫైనరీలు పడలేవు పక్కన, సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనలేరు మీరు రిఫైనరీ, పెద్ద పెద్ద రిఫైనరీస్. కట్టినప్పటి నుంచే వీళ్ళకి 10 సంవత్సరాలు తీసుకుందంట. 1980sలో కట్టారు, కానీ వీళ్ళ ప్రొడక్షన్కి వచ్చేదాకా 90 అయిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ మీరు కట్టాలంటే డ్యామేజ్ చేసేంత తీసేసి మళ్ళీ దాన్ని కొత్త ఎక్విప్మెంట్ పెట్టి మళ్ళీ దాన్ని అంత టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని రన్ చేసినప్పటికీ మీకు 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 నుంచి 10 సంవత్సరాలు ఖతార్ ఏం చేస్తారు? సర్వైవల్ ఎలా సార్? ఆ దేశం సర్వైవల్, డబ్బులు ఉండేవాళ్ళ విపరీతమైన డబ్బులు వేసి వాళ్ళ స్ట్రాటజీ అని చూడండి ఇరాన్ది. ఐ థింక్ అల్ జజీరా హెడ్ క్వార్టర్స్, అల్ జజీరా వాళ్ళదే కదా. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారా ఛానల్? మిగతా అరబ్ దేశాలు అన్నీ కలిసి వాళ్ళ మీద లేనిపోయిన అలిగేషన్ చేశారు. లేనిపోయింది కాదు, యాక్చువల్ అలిగేషన్. అల్-ఖైదాని కూర్చోబెట్టుకున్నారు, ముస్లిం బ్రదర్ని కూర్చోబెట్టుకున్నారు, మన వీళ్ళు ఏం చెప్తారు హమాస్ హెడ్ క్వార్టర్స్ అక్కడ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఏం కావాలంటే ఖతార్ని కొట్టినప్పుడు ఖతార్ ఎకానమీ వీక్ అయితే వీళ్ళందరూ తీసి బయట పడేస్తాడు ఫస్ట్. మరి ఎలిమెంట్స్, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కదా ఇవి. ఎందుకు లేనిపోయినా మీరు వెళ్ళండి బాబు, మాకు మీతో పని లేదని చెప్పి దండం కట్టేసి బయట పంపిస్తారు. బయట పంపే కానీ ఇజ్రాయెల్ అని కొడతారు. గుర్తుండి ఇస్మాయిల్ హనియా అక్కడే ఉండేటోడు ఖతార్లో, బయటికి తిరగడు, బయటికి ఎక్కడికి వెళ్ళాడు అని తెలుసు. అక్కడి నుంచి ఖతార్ నుంచి బయటికి కదిలేమో ఇజ్రాయెల్ కొట్టేస్తారు. ఒక్కరోజు వెళ్ళాడు ఎవ్వరికీ తెలియకుండా టాప్ సీక్రెట్గా ఇరాన్కి వెళ్ళారు. ఎందుకు? అక్కడ ఇరానియన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఉంది, పాత ప్రెసిడెంట్ చనిపోయారు, సో అంత సంతాపం జరగడానికి వెళ్ళారు. రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళ పెద్ద హోటల్ ఉంది ఒకటి, వాళ్ళే నడిపిస్తారు మొత్తం. దాని లోపల ఒక చీమ కూడా వెళ్ళలేదు పర్మిషన్ లేకుండా. అక్కడ అట్లాంటి ప్లేస్లో ఈ ఇస్మాయిల్ హనియా బెడ్ కింద బాంబు పెట్టి పేల్చేశారు. అండ్ పక్కన రూమ్లో ఉన్న బాడీ గార్డ్కి ఏం కాలేదు, వీడు చనిపోయారు. మొత్తం రూమ్ అంతా ధ్వంసమైంది. నిన్న కూడా జరిగింది. నిన్న లెబనాన్లో ఒక హోటల్లో ఇదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ కమాండర్స్ వాళ్ళే వాళ్ళ హెజ్బుల్లాని వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు. వాళ్ళ ఒక హోటల్లో 3 ఫ్లోర్లలో 15 రూములు తీసుకున్నారు. వీళ్ళు 4 ఉన్నారు. 15 రూములు తీసుకొని సీసీటీవీ కెమెరా మొత్తం డిసేబుల్ చేశారు. ఇప్పుడు 15 రూమ్లో వీళ్ళు 4 ఎక్కడున్నారని ఎట్లా తెలుస్తుంది? ఒక గేమ్ అది. కానీ ఇజ్రాయెల్ కరెక్ట్గా కొట్టారు. ఈ 4 ఏ రూమ్లో ఉన్నారు ఆ రూమ్లోనే కొట్టారు. 4 చనిపోయారు. మిగతా పక్కన రూమ్లో గెస్ట్కి ఏం కాలేదు. వాళ్ళ అల్టిమేట్ ఇంటెలిజెన్స్ ఆలోచించండి. మొసాద్ ఇది. అప్పుడు అమెరికా అంటున్నారు మాకు తెలియదు, మా దగ్గర అడగకుండా కొట్టారు వీళ్ళు, ఇరాన్ వెళ్ళి కొట్టారు అంటున్నారు. అమెరికా అడగకుండా ఎవరైనా చేస్తారు? అమెరికా దగ్గర ఇంతమంది ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఖతార్లో వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఒక మిసైల్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి దానికన్నా ఎక్కడి నుంచి లాంచ్ చేసే టైం నుంచి వాళ్ళకి తెలుసు లాంచ్ అయిందని. మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ కదండి. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ అంతా వస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్ ఎంతమంది వస్తున్నారు. దీనికన్నా ముందు ఖతార్ మీరు ఒకసారి దాడి చేశారు, మీకు గుర్తుంటుంది, 6 నెలల ముందు ఆ 12 day వార్ టైం. అవును. అప్పుడు ఏం చేశారు? ఖతార్లో ఒక ప్లేస్లో ఈ హమాస్ వాళ్ళు మీటింగ్ నడుపుతుండే. ఎప్పుడు వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది కదా, నేను చెప్పాను చూడండి. సీనియర్ లీడర్ అందరు కలిసి మీటింగ్ పెట్టారు ఒక అపార్ట్మెంట్లో. అందరూ సివిలియన్స్ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ దాడి చేయర్లే అనుకొని చేశారు. అక్కడ కూడా వచ్చి కొట్టారు ఇజ్రాయెల్. వాళ్ళని మాత్రమే కొట్టారు. అప్పుడు కూడా ఏం చేశారు? అమెరికన్ రాడార్లో కనిపిస్తుందంట ఈ ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్నిటికంటే పెద్ద బేస్ అక్కడే ఉంది, అలూద్ బేస్ అని చెప్పేసి. ఆ బేస్లో కూర్చున్న వాళ్ళకి పెద్ద పెద్ద రాడార్లు పెట్టుకుని వాళ్ళు చూస్తున్నారు ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళు ఒక మాట చెప్పలేదు వీళ్ళకి, ఖతార్ వాళ్ళకి. తర్వాత ఖతార్ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. మేము బేస్ ఇచ్చేసాం, మీది 8,000 మంది ఇక్కడ ఉంటారు, మేము వాళ్ళకి డబ్బులు పెడుతున్నాం, $1 billion ఆల్మోస్ట్ పర్ మంత్,
అన్నీ చేసిన తర్వాత మమ్మల్ని అటాక్ చేయడం, అంటే మిమ్మల్ని అటాక్ చేయలేదు కదా, అది కాదు, మా టెరిటరీని అటాక్ చేశారు. టెరిటరీని అటాక్ చేశారు. అది ఇరాన్ కూడా చేశారు కదా, మీకు గుర్తుంటుంది. ఆ గొడవలో ఇరాన్ కూడా ఒకసారి ఫైర్ చేశారు, కానీ చెప్పి చేశారు. మేము ఫైర్ చేయబోతున్న అమెరికన్ బేస్ మీద అందరి దగ్గర రెడీ ఉండండి చెప్పండి అని చెప్పి. సో వాళ్ళు న్యాచురల్లీ దాన్ని కొట్టుపడేశారు పేట్రియట్ మిసైల్స్ యూజ్ చేసి. ఈ సౌత్ పార్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఫ్లాష్ పాయింట్. మనం ఇప్పుడు దాకా హార్మూస్ అని మాట్లాడుకుంటాం, కానీ సౌత్ పార్స్ చాలా మట్టుకు చేసిన డ్యామేజ్, అది అటువైపు నార్త్ డోమ్లో చేసిన డ్యామేజ్, ఈ రెండు కలుపుకుంటే గ్యాస్ ఫెసిలిటీ, దీనికి అన్నిటికీ పెద్ద బెనిఫిషియరీ ఎవరని తెలుసా మీకు? యుఎస్, రష్యా, వీళ్ళిద్దరి దగ్గర పెద్ద గ్యాస్ ఫెసిలిటీస్ ఉంది, కానీ ఖతార్తో కాంపీట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇంత పెద్ద ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళని కొట్టుపడేస్తే గ్యాస్ రేట్లు పెరుగుతుంది. డిపెండెన్సీ వీళ్ళ మీద పడుతుంది. యూరోప్కి గ్యాస్ కావాలి, యూరోప్ ఇప్పుడు దాకా ఖతార్ దగ్గర తీసుకుంటుండే, ఇప్పుడు రష్యా దగ్గర వెళ్ళి అడుక్కొని తినాల్సి వస్తుంది వాళ్ళు. రష్యా దగ్గర కాలు మీద పడతారు ఇప్పుడు. సార్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ సార్ ఇది, అదే అంటారు. సో మన వరల్డ్ ఆఫ్ జియో పొలిటిక్స్లో నిన్న రాత్రి నేను ట్వీట్ కూడా చేశాను దీని గురించి, చదివాను. ఇజ్రాయెల్ స్ట్రాటజీ సింపుల్, మేము ఖతార్ని డైరెక్ట్గా కొట్టలేము. దీనికన్నా ముందు చెప్పాను చూడండి, పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. ఖతార్ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ప్రతి యూనివర్సిటీ యూఎస్లో కొనుక్కున్నారు. వాసుదేవన్ గారు కొలంబియా నుంచి అన్ని యూనివర్సిటీస్కి ఫండింగ్ ఇచ్చారు వీళ్ళు. సార్ వాలీబాల్ ప్లేయర్స్ని కూడా కొనేస్తున్నారు కదా, అక్కడ ఉన్న సూపర్ మార్కెట్లు కొనుక్కున్నారు, యూఎస్లో ఉన్న రీటైల్ స్టోర్స్లు కొనుక్కున్నారు, అన్నీ వీళ్ళు కొనుక్కున్నారు. అల్ జజీరా వాళ్ళు నడుపుతారు. అల్ జజీరా సెట్ చూసి మీరు దాంట్లో ఒక అరబిక్ కూడా కనిపించారు మీకు, హిజాబ్ వేసుకుని ఒక మంచి కనిపించారు మీకు, మహిళ కనిపించదు, అందరు ఫారినర్స్ దాంట్లో. వాళ్ళ సెట్స్ చూడండి, ప్రతి కంట్రీలో ప్రతి మేజర్ సిటీలో వాళ్ళ రిపోర్టర్స్ ఉన్నారు. అంత పెద్ద ఎఫర్ట్ నడిపించాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అల్ జజీరా సౌదీ అరేబియాలో బ్యాండ్ ఉంది. సౌదీ అరేబియాకి బార్డర్ షేర్ చేస్తారు ఖతర్తో. సౌదీ అరేబియా రానియర్ వీళ్ళని అక్కడికి, మనం కూడా బ్యాన్ చేసాం ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి గొడవ జరిగినప్పుడు కొన్ని సంవత్సరాల ముందు సౌదీ అరేబియా ఖతర్తో ఉన్న బార్డర్ క్లోజ్ చేసేసారు. మాకు మీతో సంబంధం లేదు, మీరు అందరు టెర్రరిస్ట్ని కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే సౌదీ అరేబియాకి భయం ఏంటంటే ఈ 3 టెర్రరిస్ట్ గ్రూప్లో ఒకటి చాలా ఇంపార్టెంట్, హెజ్బుల్లా కన్నా హెజ్బుల్లా, హమాస్, ముస్లిం బ్రదర్హుడ్. ఈ ముస్లిం బ్రదర్హుడ్డే సిరియాలో గొడవ చేశారు, ఈజిప్ట్లో గొడవ చేసి గవర్నమెంట్లు మార్చారు అక్కడ. సౌదీ అరేబియాకి భయం అంటే ఏదో ఒకటి ఇది వచ్చి మా మీద కూడా కింగ్డమ్ని కూల్ చేస్తారేమో ఇది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ దాడి జరిగిన దానికి మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ వైపు నుంచి ఇప్పుడు అందరు అడుగుతున్నారు, ఇజ్రాయెల్ యుఎస్ ఇద్దరు కోఆర్డినేషన్లో యుద్ధం చేస్తున్నారా, సపరేట్గా చేస్తున్నారా? దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేస్తాం వాసుదేవన్ గారు. ఇజ్రాయెల్ స్ట్రాటజీ సపరేట్, వాళ్ళ స్ట్రాటజీ చాలా చాలా క్లియర్. ఏంటి, మాకు ఇవాళ పొద్దున నిన్న నెట్న్యాహు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాడు కదా, చెప్పారు ఆయన. 1, వాళ్ళ మిస్సైల్ కేపబిలిటీని కొట్టడం, వాళ్ళ డ్రోన్ కేపబిలిటీని కొట్టడం, వాళ్ళ న్యూక్లియర్ పవర్ కాకుండా చూసుకోవడం. ఇది 3 జరిగితే 4వది వాళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది. ఇది మా స్ట్రాటజీ. దానికోసం యుఎస్ వస్తారో మాతో రారో మాకు సంబంధం లేదు, మేము కొడుతూనే ఉంటాం వాళ్ళు.